హాయ్ అండి. బాయ్ అండి. నమస్తే. ఇవాళ నాకేదో బాధగా ఉందండి. నిన్న నా కొడుకింటికెళ్ళాను. మొన్న నైట్ ఎళ్ళాను. నిన్న నైట్ వచ్చానండి. ఏంటంటే నా ఛానల్ చాలామంది ఇతర దేశోళ్ళే కొట్టేసుకున్నారు అన్నాడండి. కొట్టేసుకుంటే డిలీట్ చేసేయమన్నాను. 100 మంది ఫాలోవర్స్ ఉన్నారండి. అందుకు మీ దయ వల్ల ఇన్‌స్టాగ్రామ్‌లోని, ఫేస్‌బుక్‌లోని యూట్యూబ్‌లోని కూడా నాకు లైక్ చేసి గంట మార్క్ కొట్టండి. వచ్చే నెలలో నాకేమైనా డబ్బులు పడితే 5,000 రెంట్ కట్టుకుంటానండి. దేవుడికి కొన్ని గుప్పుడేసి చరణ్ బాబుకు కొంచెం ఇచ్చి నేను నేను కొంచెం తీసుకుంటాను అని నా మనసులో ఉన్నదండి. అక్కడ ఇచ్చి వచ్చేదాన్ని బట్టి నేను ఇస్తానండి. అందుకును మీరు ఈ మూడిటికి కూడా నాకు లైక్ చేయండి. నా ఛానల్ అండి ఒకటి కనకం మాస్టారు, 2 లక్ష్మమ్మ, 3 ఆహ్, కంచు కనకం. ఈ మూడిటికి కూడా లైకులు చేసి మీరు గంట మార్క్ కొడతారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. లైకులు కొట్టినోళ్ళందరికీ కూడా శిరస్సుంచి పాదాభివందనాలండి. మీ పాదాభివందనాలు. అందరికీ కూడా చెప్పి లైకులు చేయించండి. సరేనండి. హాయ్ అండి. బాయ్ అండి. నమస్తే. చిన్న ఇల్లండి నాది. చిన్న రూము. ఇన్నాళ్ళ నుంచి నాకు బుద్ధి జ్ఞానం తెలియక 8,000 పోసేదాన్నండి. అప్పుడు అటాక్ చేసినప్పుడు సామాన్లన్నీ ఇంటికి పట్టుకెళ్ళిపోయాను. ఇప్పుడు ఊరికే ఉండటానికే, తినటానికే ఉన్నాను. ఇప్పుడు కూడా నెలకి 2,500 మందులు వాడుతున్నానండి. ఫ్యామిలీలో కూడా గొడవలండి. హ్మ్. ఏమన్నా శుభం, అశుభం ఉన్నప్పుడు పిలిసి మళ్ళీ రావద్దు అంటున్నారండి. మరి నేను ఎవరినో ఉంచుకున్నానా, పెట్టుకున్నానా, లేకపోతే నేనేమన్నా రంకు తిరుగుతున్నానా అంటే నన్ను పిలవకపోయినా పర్వాలేదు, చెప్పకపోయినా పర్లేదు, చెప్పి రావద్దు అంటారు. నాకదే బాధండి. నేను దగ్గర దగ్గర 9 రోజుల నుంచి, 10 రోజుల నుంచి నరకం అనిపిస్తున్నానండి బాధతోటి. అందుకే నా కొడుకు తీసుకెళ్ళాడు. బట్టలు పెట్టాడు, చీర పెట్టాడు. లక్ష్మమ్మ నువ్వు ఏడవద్దు, నేను నీ కొడుకుని అనేసి నాకు చీర పెట్టాడండి. అలాగే ఛానల్ కూడా ఓకే చేసాడండి. చాలా చాలా సంతోషం. నా చంద్రబాబు కూడా అటాక్ చేసినట్టు నా నా ఫ్యామిలీ తరపు ఉండి ఒక తల్లి, ఒక అమ్మని నలుగురు వచ్చి అటాక్ చేస్తారనేసి వాళ్ళకి శిక్ష పడేలా చేశాడు. సాయంత్రం తర్వాత వాళ్ళొచ్చి తీసుకెళ్లారండి. అలాగే అప్పటి నుంచి కూడా యూట్యూబ్‌లో అందరూ కూడా తిట్టడం మానేశారండి. నా మీద అటాక్ మానేశారు. నా మీద తిట్టడం మానేశారండి అందరూ కూడా. అలాగే ఎవ్వరు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవద్దండి. యూట్యూబ్‌లో అందరూ మనం ఫేమస్. చక్కగా మనందరం ఫ్యామిలీ టైపు అని హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏంటంటే కొత్త ఛానల్ పెట్టానండి. కనకం మాస్టారు. మీరు చూసి లైక్ చేసి గంట మార్క్ కొట్టండి. లక్ష్మమ్మ ఒకటండి, మరి కంచు కనకం ఒకటి, 3 ఛానల్ పెట్టానండి. 3 కూడాని. ఆ మూడిటికి కూడా మీరు లైకులు చేసి గంట మార్క్ కొట్టండి. ఓకేనండి. కొడతారు కదా! అలాగే నా ఫ్యామిలీలో ఎంత దుఃఖం వచ్చినా నా కొడుకు తీసుకెళ్ళి అమ్మ నువ్వు బాధపడొద్దు నేనున్నాను అనేసి, నువ్వు చచ్చిపోయినా సరే నేను నిన్ను బయటికి పంపుతాను. బాధపడకు. నీ కొడుకు లేడు అని బాధపడకు అంటే నేను నమ్మానండి. ఇంతకు ముందే నమ్మాను. ఎంతమంది వాడే దొంగ, వాడే కొట్టేసుకుంటున్నాడు అన్నా సరే, నేను వాడినెప్పుడూ ఒక మాట అనలేదండి. పోనీలే కొట్టినా నాకు తెలిసినప్పుడు నేను ఎలా చేయాలో అలా చేసుకుంటానే అన్నానే తప్ప నేను అనలేదు. కన్నవాళ్ళందరూ కూడా ఎక్కేసి నువ్వే దొంగ ఉంటుంది అమ్మని ఆడికి చెబితే వాడు నమ్ముతాడండి. చెప్పుడు మాటలు నమ్ముతాడండి నా కొడుకు. లక్ష్మమ్మ నన్ను ఎన్నో రకరకాలుగా అంటున్నావు అనేసి తను కొంచెం పగపట్టుకున్నాడండి. తర్వాత అలాగే కొంచెం అటాక్‌లు అవి జరిగినియి. వీడి పేరేంటి నందు చేత కొట్టించడం అలా ఇలా కొంచెం కొంచెం జరిగింది. కొట్టడం అంటే పూర్తిగా కాదండి. ఊరికే ఓ దెబ్బంతే. అలా అలా చాలా జరిగినియి గానీ, వాడిని కూడా మళ్ళీ తుక్కు కింద నేను ఆ లక్ష్మమ్మని కొట్టించావని చెప్పావంటే తుక్కు కింద కొట్టి వీడియో తీసి కూడా నాకు పంపాడండి. అలాగా ఏదైనా సరే మన మంచికే అనుకుంటానండి. ఎప్పుడైనా సరే సిటీలో నన్ను ఆదుకునేవాడు శరణ్ బాబండి. నాకు మంచి చేశాడండి ఏవైనా సరే. అపకారం చేస్తే ఎవ్వరికైనా వాడికే కాదు ఎవ్వరికైనా నా ఉసిరి తప్పనిసరిగా తగులుతుందండి. కానీ ఇప్పుడు కూడా నాకు 3 ఛానల్‌లు ఓకే చేసాడండి. ఇన్‌స్టాగ్రామ్ కూడాని, ఫేస్‌బుక్ కూడాని. ఫేస్‌బుక్‌లో నాకు ఫాలోవర్స్ 1,00,000 మంది పైనున్నారు. దీంట్లో కదండీ ఇన్‌స్టాగ్రామ్‌లోని. అలాగా అందరూ బావుండాలి, అందరూ లైకులు చేసుకోవాలి, హ్యాపీగా చేసుకోవాలి, కలిసిమెలిసి ఉండాలి అన్న మనస్తత్వం నాదండి. అందుకు మీరు నా 3 ఛానళ్ళకి కూడా లైకులు కొట్టి హ్యాపీగా చక్కగా మీరు చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నాకు చాలా నీరసంగా ఉన్నదండి. నెలొచ్చేటప్పుడు కూడా 2,500 మందులు పడుతున్నదండి. ఎవరన్నా ఉన్నా దాతలుంటే మీకు చేతనైనంత నెలకి ఎంతో కొంత ఒక 100 అవ్వనివ్వండి, 50 అవ్వనివ్వండి, 10 అవ్వనివ్వండి, 200, 500 అవ్వండి, 1000 అవ్వని ఎంతైనా మీకు తోసినంత కొంచెం ఎవరన్నా ఉంటే నాకు దాతలు నాకు ఎంతో కొంత ఇస్తే ఇంకా కొంచెం ఇసి నేను 2,500 నెల నెల మందులు కొనుక్కుంటానండి. పాదాభివందనాలు. నా నెంబర్ మీకు చెప్తాను. ఆ నెంబర్‌కి ఎయండండి ఫోన్‌పే 8688 6 అబ్బా! సారీ
86 అండి 88675526 అండి నా నెంబరు. మళ్ళీ చెబుతున్నాను 8688675526 అండి. నా నెంబర్‌కి ఎవరైనా ఎయ్యాలనుకుంటే మనస్ఫూర్తిగా ఎయ్యండి. నెలొచ్చేటికి 2500 మందులండి. ఒక ఆయన కూడా పాపం ఒక రూ. 1000 ఏస్తాను అన్నారు. నెల్లూరు నుంచి అనుకుంటండి. నెల్లూరు కాదండి. కల్నూరు నుంచి ఏదో ఊరు నుంచండి. ఎవరైతేనే ఆయన మంచి ఆయనండి. నాకు మొన్న ఫోన్ బ్యాలెన్స్ కూడా 200 ఏసారండి. చాలా చాలా సంతోషం. ఒకళ్ళు ఎవరో కూడా 700 ఏసారండి. మరి ఎవరో పేరు తెలీదు. ఏమని నేను చెప్పను. ఆళ్ళు కూడా ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరేనండి. హాయ్ అండి. బాయ్ అండి. నమస్తే.